పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ యనమదల వెంకట శ్రీనివాసరావు గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. వీరు వరి పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మెరుగైన నాటే విధానాలు కూడా ఆచరిస్తున్నారు. మంచి ఫలితాలు పొందుతున్నారు. ఛానల్ ద్వారా రైతు సోదరులకు వరి సాగులో వారు ఆచరించే విధానాల గురించి వివరించవలసిందిగా కోరుచున్నాను. రైతు సోదరులకి అందరికీ నమస్కారం అండి. మేము సార్వాలో వరి వ్యవసాయం గురించి చేసేటప్పుడు ఫస్ట్ మేము ఏప్రిల్ మే మాసంలో భూమికి పచ్చి రొట్ట పైరండి జీలకు కానీ జనువు కానీ పిల్లిమెసలు కానీ జల్లుతామండి. అంటే మాకు ఆ గింజల అవైలబిలిటీని బట్టి ఆ క్రాప్ ఆ మూడిట్లో ఏమిటి జల్లుతాము. జల్లి జూన్ ఆఖరి జూలైలో దమ్ము చేస్తాం, మొదలు పెట్టినాక దమ్ము చేస్తామండి. దమ్ము అది అంతా భూమిలో బాగా 10-15 రోజులు అయినాక కలిగి పెట్టినాక అప్పుడు సాంప్రదాయబద్ధంగా మామూలుగా 5204 అనేటువంటి విత్తనం నార్మల్ పోస్తామండి. నార్మల్ పోసిన నారుని ఈ 10 రోజులు దమ్ము అది అంతా అయిపోయి చేను బాగా సరి చేసుకున్నాక ఊడుస్తూ మొదలు పెడతామండి. ఇంతవరకు మామూలుగా మాన్యువల్గా ఆ మనుషులతో ఊడిపించుకోవడం అండి. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి బెంగాలీ కూలీలు వస్తున్నారు. మగవాళ్ళే నారు కూడా వాళ్ళే పీకి జారేసి ఊడుస్తారండి. అంటే ఆ యొక్క డిమాండ్ బట్టి ఎకరానికి వాళ్ళు 4 నుంచి 5,000, 5,500 తీసుకుంటారండి. దీంట్లో మనకు ఉపయోగం ఏంటంటే వాళ్ళు 1 సెంటు నారుతోటే ఎకరానికి కూడి చేస్తారండి. మామూలుగా మన సాంప్రదాయ పద్ధతులు అయితే మనకు 5 సెంట్లు పడుతుందండి. ఎక్కువ దుబ్బది కూడా బాగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఒక 10 రోజులు వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోవాలండి. కొంచెం నీళ్ళు అంగుళం అంటే 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు లోపుగానే ఉండేటట్టు చూసుకోవాలి. వాళ్ళు ఓడటం కూడా లైన్లు రోపుగా ఊడుస్తారండి. రోడ్ల పొక్కులు కానీ రూళ్ళు ఎలా లైన్గా ఉంటే అలా లైన్గా ఉండటం వలన గాలి వెలుతురు బాగా వాడి దుబ్బుకు వచ్చి 40 నుంచి 60 కర్రల వరకు చేస్తుందండి. అదే మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో ఆడవాళ్ళు ఊడ్చే పద్ధతులు అయితే 10 నుంచి 15 కర్రలు మించి చేయదండి. దుబ్బు ఎక్కువ చేయటం లైన్లుగా ఉండటం వలన గాలి వెలుతురు ఎక్కువ సోకి పైరు కూడా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది. బలం కూడా కొంచెం కలిసి రావచ్చు. మామూలు చేలకి 4 కట్టలు వేస్తే దీనికి 3 కట్టలు అలా సరిపోతూ ఉంటుంది. తెగుళ్ళు కూడా కొంచెం తగ్గేటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. గాలి వెలుతురు బాగా రావటం వలన ఖర్చు వచ్చి ఎకరానికి వచ్చి దాదాపుగా 25 నుంచి 30,000 దాకా అవుతుందండి. కాకపోతే దిగుబడి వచ్చేసరికి ఇంకొక 7-8 బస్తాలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ ఊడుపు వలన. దీంట్లో గాలి వెలుతురు దూవటం వలన మ్యాక్సిమం అన్ని కర్రలు కూడా ఏంతాయండి. ఆడాళ్ళు ఊడుతుందంటే అన్ని కర్రలు 70%, 80% కంకులు పోసుకుంటాయండి. మిగతా పోసుకోవు, పొట్టలోనే అవిసిపోతాయి. దీంట్లో 100% అన్ని కర్రలు పోసుకోవడం వల్ల దిగుబడి రావటానికి కూడా కారణం అవుతుందండి. గాలి వెలుతురు ఎక్కువ రావటం వలన పురుగు కానీ తెగులు కానీ తగ్గి కొంచెం పిచికారీ మనం మామూలుగా అయితే 4 సార్లు 3 సార్లు చేసేటువంటి వాళ్ళు మనం 1-2 సార్లు తగ్గే అవకాశం ఉంటుంది. 2 సార్లు అలా చేస్తే సరిపోతుందండి. దీనికి ఆ 2 సార్లు కూడా ఏదైనా వాతావరణం బట్టి దోమలు వస్తే చేయడం తప్ప అవసరం లేదు. కాబట్టి ఈ మధ్య మేము ఒక 3-4 సంవత్సరాలు డ్రోన్స్ వాళ్ళు వస్తున్నారండి. కిరాయి పెంచుకుంటే ఎకరానికి 400 తీసుకున్నా కానీ ముందు 100% పనిచేస్తుంది. మనకి శ్రమ కూడా తగ్గుతుందండి. మామూలుగా తైవాన్స్ పేరుతో చేయడం నిజమైన కూలీలు కానీ మనం చేయటం కానీ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీంట్లో ఖర్చు ఒకటే అవుతుందండి. అయినా కానీ కొంచెం మనకి ముందు 100% పనిచేస్తే చేను మొత్తం పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. దానివల్ల ఇది బాగున్నట్టు మాకు అనిపిస్తుంది. దిగుబడి కూడా కొంచెం ఇది ఎక్కువ వస్తుందండి. వరిలో బెంగాలీ నాట్ల వల్ల కలిగే ఫలితాల గురించి, అదేవిధంగా డ్రోన్తో పిచికారీ వలన ఎటువంటి ఫలితం పొందుతున్నారనేది ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు.